పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా వచ్చిన 'రక్షణ' సినిమా రివ్యూ విషయానికొస్తే, ఇది ఆహా ఓటీటీలో ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్‌గా చెప్పుకోవచ్చు. తన ముందే తన ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చనిపోతే, ఆ బాధ నుంచి బయటికి రానని పోలీస్ ఆఫీసర్‌గా పాయల్ రాజ్‌పుత్ చేశారు. అలాగే తన వల్ల ఇంకో అబ్బాయి కూడా సూసైడ్ చేసుకుంటాడు. ఈ 2 సూసైడ్‌లకి రీజన్ ఒక్కరే అని తను బలంగా నమ్ముతుంది. దాంతో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. సస్పెండ్ అయిన తను ఎలా ఇన్వెస్టిగేషన్ చేసింది, ఎలా ఛేదించిందనే కథ. అయితే ఇన్వెస్టిగేషన్ తను కన్‌ఫ్యూజ్ అవుతూ ఆడియన్స్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేసింది. ఏదో కలపడానికి ఏంటేంటో చికచికాకుగా ఇన్వెస్టిగేషన్ చేసింది. మనకు తలపోటొచ్చేలా ఉంటది. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఎంగేజింగ్‌గా ఉన్న సెకండ్ హాఫ్ కొంచెం చిరాకొచ్చింది. బట్ ఓకే. పర్లేదు. సోగా ఉంది. 'నందు' గూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఐ మీన్ సారీ 'నందు' కాదు. తను సీరియల్ యాక్టర్ అనుకుంటా. తను బాగా చేశాడు. హ్మ్. అండ్ 'పాయల్ రాజ్‌పుత్' కూడా చాలా బాగా చేసింది. కాపోతే కథే కొంచెం సోగా ఉంది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ కూడా సోగా ఉంది. అండ్ విలన్‌గా చేసిన అతను కూడా చాలా డమ్మీగా చేశాడు. విలన్ యొక్క మోటివ్ ఇంకా అధ్వానంగా ఉంది. ఆడోళ్ళు ఏదన్నా సాధిస్తే తను ఊ- ఊహించలేనంత కోపానికి గురై వాళ్ళని చంపేయాలని అనుకోవడం అండ్ చంపడం, ఆ సీరియల్ కిల్లర్‌గా మారడం. ఇది ఒక సిల్లీ రీజన్‌గా చెప్పుకోవచ్చు. ఆ రీజన్ అంత కన్విన్సింగ్‌గా లేదు. ఆ రీజన్ ఎంత కన్విన్సింగ్‌గా ఉంటే సినిమా అంత ఎఫెక్టివ్‌గా ఉంటది. కానీ ఆ రీజనే కన్విన్సింగ్‌గా లేకపోయేసరికి సినిమా అంతా తేలిపోయినట్టు అనిపిస్తది. సో, సోగా ఉంటది. ఓ మాదిరి ఎంగేజింగ్ థ్రిల్లర్ చూడాలంటే 'ఆహాలో' ఉంది చూడొచ్చు. లేదా అవాయిడ్ చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే అంత గొప్పగా ఏం లేదు. బట్ ఒకసారి అయితే చూడొచ్చు బోర్ కొట్టినప్పుడు.